అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకే సమస్యను ఎదుర్కొంటున్నారా? వీరిద్దరూ ప్రపంచాన్ని గెలిచారు. కానీ ఇంట గెలవలేకపోతున్నారా? చరణ్ కోసం మెగా ఫ్యామిలీ, లోకేష్ కోసం నందమూరి ఫ్యామిలీ బన్నీని, ఎన్టీఆర్‌ని దూరం పెడుతున్నారా? ఎవరు ఎన్ని చేసినా ఒక్కటి మాత్రం నిజం. అదేమిటంటే తెలుగు సినీ పరిశ్రమకు అందని ద్రాక్షగా మిగిలినటువంటి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును పొంది తెలుగు సినీ అభిమానుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడింది అల్లు అర్జున్ గారు. ఫైనల్‌గా అల్లు అర్జున్ గారి గురించి ఒకటే చెప్తున్నా. అల్లు అర్జున్ గారు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఆయన్ని తొక్కాలంటే ఎవరి వల్ల కాదు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటే సరిగ్గా మూతి మీద మీసం రాకముందే తెలుగు చలనచిత్ర రికార్డులన్నీ మడిచి ఆయన జేబులో పెట్టుకున్నారు సింహాద్రి సినిమా ద్వారా. 2009 ఎన్నికల సమయంలో రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే మంటలు మండుతున్నాయి. అంత చరిష్మా ఉన్నటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. అంత పవర్ ఉంది ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి గారికి. ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు వారు ముఖ్యమంత్రిగా చేశారు. ప్రజల్లో వారికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. అటువంటి సమయంలో 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు స్టార్ క్యాంపెయినర్లుగా, మరియు పీఆర్పీ నుండి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు స్టార్ క్యాంపెయినర్లుగా, మరియు కాంగ్రెస్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు మరియు కొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లుగా తమ యొక్క వాక్చాతుర్యంతో ప్రజలను చైతన్యపరిచింది ఎవరు అని టీవీ9 వారు సర్వే చేయగా నేను అనుకున్న రాజశేఖర్ రెడ్డి గారే ప్రథమ స్థానంలో నిలుస్తారని. కానీ అక్కడ జరిగింది వేరు. పులివెందుల పులి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని వెనక్కు నెట్టి ప్రథమ స్థానంలో నిలిచింది జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు గొప్ప చరిష్మా ఉన్న నటుడే కాదు, గొప్ప నాయకుడు కూడా. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీ నుండి సీఎం అయ్యేది ఎన్టీఆర్ మాత్రమే. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.